సింహరాశి. ఈ సింహరాశి వారికి అందరికీ కూడా మనకి సప్తమంలో ఉన్నటువంటి శని గ్రహ ప్రభావం వలన భార్యాభర్తలతో భార్యాభర్తల మధ్య కాస్త వాగ్వివాదాలు, వితండవాదాలు ఇవన్నీ కూడా రావడానికి జరుగుతాయి. కేవలము ఈ యొక్క జీవిత భాగస్వాములతోనే కాకుండా వ్యాపార భాగస్వాములతో కూడా మీకు ఇలాంటి ఫైటింగ్‌లన్నీ కూడా రావడానికి అవకాశాలుంటాయి. అయితే అష్టమంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన మీకు పనులు కొంచెంగా ఆలస్యం అవ్వడం ఇలాంటివన్నీ జరిగినప్పటికీ కూడా కాస్త అప్పులు అనేటటువంటివి మీకు చాలా చక్కగా పుష్కలంగా ఎక్కువ రావడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క గవర్నమెంట్ వారి దగ్గర నుంచి మీరు తీసుకునేటటువంటి అప్పులన్నీ కూడా ఎప్పుడైనా కట్టొచ్చులే అనేటటువంటి ధీమాతో మీరు ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. అయితే ఈ యొక్క సింహరాశి వారికి అందరికీ కూడా బట్టల వ్యాపారాలు, హాస్టల్స్, మీడియా రంగము, హోటళ్ళు ఇలాంటివన్నీ కూడా కలిసి రావడానికి అవకాశాలున్నాయి. అలాగే బేగం బజార్‌లో దొరికేటటువంటి సామాన్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అపరాలు, ధాన్యాలు, ఇత్తడి సామానులు ఇవన్నీ కూడా ఐరన్, స్క్రాప్ ఐరను ఇలాంటివన్నీ కూడా బిజినెస్‌లన్నీ రావడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఈ యొక్క సింహరాశి వారికి అందరికీ కూడా ఈ వారంలో మొత్తం అంతా కూడా మానసికంగా ఈ వారమంతా కూడా సింహరాశి వారికి మానసికంగా ఆందోళన చెందడంలో అవకాశాలుంటాయి. అంటే పిల్లల యొక్క ఆరోగ్య పరిస్థితి గురించి ఎక్కువగా ఆలోచించడం, నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి అని అలా ఆ విధంగా అనుకోవడం అనేటటువంటివి జరుగుతాయి. అయితే భగవత్ సేవ, భగవత్ ఈ యొక్క సేవ ఎక్కువగా చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా మీ అందరికీ కూడా కలిసి రావడం అనేటటువంటివి జరుగుతాయి. అయితే ఈ రాశి వారందరూ కూడా మీరు ఆస్తికంగా మీరు ఎదుగుదల అనేటటువంటిది చాలామందికి కనబడడం జరుగుతుంది. కాబట్టి సింహరాశి వారికి అందరికీ కూడా కొంచెం కర్టెసీ ఎక్కువ, దాన ధర్మాలు ఇవన్నీ కూడా ఎక్కువగా అధికంగా చేయడం అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి సింహరాశిలో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు చదవడానికి చాలా ఎక్కువగా చదవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సింహరాశి వారికి అనేకమైనటువంటి పనులు అవన్నీ కూడా ఒక కొలిక్కి రాకపోవడం ద్వారా సప్తమ రాహు ఉన్నాడు కదా, దాని ద్వారా అనేకమైనటువంటి తలపోట్లు వస్తాయి. అలాగే జన్మంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన మీకు అందరికీ కూడా ఏమవుతుందంటే మంచిగా బ్రహ్మాండంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. కానీ ఈ యొక్క వృత్తిలో అంతా కూడా కాంపిటీషన్ ఉండడము ఇలాంటివన్నీ కూడా చేయడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క సింహరాశి వారికి అందరికీ కూడా నేను పరిహారాలు చెప్తాను. ఆ పరిహారాలు ఏమిటంటే రాహు సప్తమంలో ఉండడం ద్వారా రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహు కిలోంపావు మినుములు ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి బగలాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోండి. అలాగే ఈ యొక్క ఎక్స్‌పోర్ట్స్, ఇంపోర్ట్స్ బిజినెస్‌లు అనేటటువంటివి బాగున్నాయి కాబట్టి అవి చేయడానికి ప్రయత్నించండి. రావి చెట్టు చుట్టూ కూడా ప్రదక్షిణాలు చేసుకుంటూ మీరు ముందుకు వెళ్ళండి. బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.